హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబీర్. ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటి, అందులో ఏం తెలియజేశారు, దానికి సంబంధించి పూర్తి వివరాలు అనేవి నేనైతే అందిస్తాను. ఈ వీడియోని చూసే ప్రతి ఒక్కరికి వచ్చిన లైక్ చేయండి, ముందు వరకు షేర్ చేయండి. మనలోని చాలామంది నిరుద్యోగులు అయితే 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా గుడ్ న్యూస్ అయితే అతి త్వరలోనే రాబోతుంది. దానికి సంబంధించిన సంకేతాలు కూడా ఇక్కడ వినిపిస్తున్నాయి. ఆ ఇంటికి అప్డేట్ ఏందో నేనైతే టాపిక్లోకి వెళ్దాం డైరెక్ట్గా. ఓకేనా. ఏపీ క్యాబినెట్లో సీఎం చంద్రబాబు అమరావతి ఆగస్టు 7కి సంబంధించి లేటెస్ట్ న్యూస్ అండి. ప్రజా సంబంధ శాఖల్లో త్వరలో ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని రాష్ట్ర మంత్రివర్గం అయితే నిర్ణయించింది. సీఎం చంద్రబాబు గారు అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ప్రధానంగా గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ సిబ్బంది, వివిధ శాఖల్లోని ఇంజనీరింగ్ సిబ్బంది, పోలీసులు, ఇలా ఎక్సెట్రా అన్ని రకాల ప్రజలతో నిత్యం సంబంధాలు ఉండే శాఖల్లోని ఉద్యోగుల బదిలీలు అనేటటువంటి చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కార్యాలయాల్లో కొంత మార్పు కనిపించాలన్న ఆలోచనతో ఈ నిర్ణయం అనేది తీసుకున్నారని మంత్రులు అయితే వెల్లడించారు. ప్రజలు రోజువారీ వ్యవహారాలతో సంబంధాలు లేని ఉపాధ్యాయులు, వైద్యులు వంటి వారికి ప్రస్తుతం బదిలీ చేపట్టాల్సిన అవసరం లేదని మంత్రివర్గ సమావేశంలో అభిప్రాయపడ్డారు. అయితే ఇలా ఉండగా ఇంకా ఎక్కడెక్కడ కొరత అయితే ఉన్నారో, అంటే ప్రజలతో నిత్యం ఉండాల్సినటువంటి గ్రామ రెవెన్యూ సిబ్బంది కానీ, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల్లోని ఇంజనీరింగ్, అదేవిధంగా పోలీసులు, ఇలా ఈ శాఖల్లో ఖాళీలు ఏవైతే ఉన్నాయో, ఎక్కడెక్కడ ప్రజలతో ఇంకా లోటుపాట్లతో ఉన్నారో ప్రజలు, వీళ్ళు ఎవ్వరూ అందుబాటులో లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అటువంటి ప్లేసెస్ని గుర్తించి అక్కడ త్వరగా వాటి నియామక చర్యలు అనేటటువంటి చేపట్టాలని చెప్పి కూడా మనకి సందేశం అయితే అందుతుంది. కాబట్టి గైస్, అతి త్వరలోనే మనకి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది నోటిఫికేషన్, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ సిబ్బంది, వివిధ శాఖల్లో ఇంజనీరింగ్, పోలీసులు, ఇలా ఎక్సెట్రా ఏవైతే శాఖలైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా అతి త్వరలోనే మనకి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. కాబట్టి ఈ శుభ సంకేతాన్ని మీ అందరితో షేర్ చేసుకుంటూ ఈ శుభ సందేశాన్ని చాలా ఆనందిస్తున్నానండి. గుడ్ న్యూస్ని మీరు కూడా ముందు వరకు షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా దీనికి సంబంధించి డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా గాయస్. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా చేసుకోండి. థ్యాంక్ యూ అండి.